పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియదేవుని బిడలారా, ఈనాడు తపస్సు కాలం 3వ రోజులోకి మనం ప్రవేశించాం. ఈరోజు మొదటి పఠనమైనటువంటి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు మనం పరిశీలన చేసి ధ్యానం చేసుకుని మననం చేసుకున్నట్లయితే ఈ యొక్క వచనాల ద్వారా దేవుడు మనకు ఉపవాసం యొక్క నిజమైన అర్థాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ప్రియదేవుని బిడలారా, తపస్సు కాలం అనగానే మనము ఎక్కువగా ఆచరించేటువంటి ఒక గొప్ప విషయము ఉపవాసము. ఉపవాసం అనగానే మనందరికి కూడా గుర్తొచ్చేటువంటి విషయం ఏమిటంటే ఆహారాన్ని మానుకోవడం, ఆహారాన్ని తినకుండా ఉండడం ఉపవాసం అని మనందరం కూడా భావిస్తూ ఉంటాం. కానీ ఈనాడు మొదటి పట్టణంలో దేవుడు మనందరితో కూడా చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, నేను కోరుకునేటువంటి ఉపవాసము అది కాదు, నేను కోరుకునేటువంటి ఉపవాసము ఇదే అని మనకు కొన్ని వచనాల ద్వారా వివరిస్తూ ఉన్నారు. అవి ఏమిటి అంటే, అన్యాయపు బంధముల నుండి విడిపించాలి, మీరు బరువులను ఎవరి మీదైనా పెడితే వాటిని తీయాలి, బాధలో ఉన్న వారికి విడుదలను ఇవ్వాలి, ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వాలి, ఇదిగో నిరాశలుగా ఉన్నటువంటికి ఆశను కల్పించాలి. ఇదే నాకు ఇష్టమైనటువంటి ఉపవాసం అని చెప్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మన జీవితంలో ఏదో ఒక సమయంలో మనము ఎదుర్కొని ఉంటాం, వాటికి ఎదురుపడి ఉంటాం. మరి ఇవన్నీ కూడా వస్తూ ఉన్నప్పుడు నీవు ఈ ఉపవాసం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నావా, లేక ఇదిగో నీకు కావలసినటువంటి ఉపవాసం, నీ శరీరానికి కావలసినటువంటి ఉపవాసాన్ని నువ్వు ఆచరిస్తూ ఉన్నావా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇంకా మరి ఈ యొక్క ఉపవాసం అనేది కేవలం శరీరం యొక్క నియమమే కాదు, అది హృదయం యొక్క మార్పుకు కూడా పిలుపునిస్తుంది. మరి ఈ యొక్క హృదయం యొక్క మార్పు అనేది ఎలా వస్తుంది అంటే, మన యొక్క హృదయంలో ఉన్నటువంటి కోపము, మన యొక్క హృదయంలో ఉన్నటువంటి గర్వము, మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ద్వేషము, మన యొక్క హృదయంలో ఉన్నటువంటి స్వార్థాన్ని మనం ఎప్పుడైతే మరి విడిచిపెట్టి జీవిస్తామో అప్పుడే మనము సరైనటువంటి ఉపవాసము చేసినట్టు అవుతుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు దేవుడు మనందరినీ కూడా ఒక్క విషయాన్ని ఇదిగో మరి కోరుకుంటూ ఉన్నాడు. అది ఏమిటి అంటే, మన యొక్క హృదయము మృదువుగా మారడం, మన మాటలలో ప్రేమను నింపడం, మన యొక్క చేతులు సహాయము చేయడానికి ముందుకు రావడం అనేది ఉపవాసం ద్వారా మీరు నేర్చుకోమని చెప్తూ ఉన్నాడు. తరువాత తపస్సు కాలంలో మనము ఆహారమే మాత్రమే కాకుండా మన యొక్క జీవితంలో ఉన్నటువంటి చెడు ఆలోచనలను మానేద్దాం, కఠినమైనటువంటి మాటలను మానుకుందాం, క్షమించకుండా ఉండేటువంటి మనస్తత్వాన్ని మనలో నుంచి తీసివేద్దాం. మరి ఈ యొక్క ఉపవాసం ఎందుకు చేయాలి అంటే, ఆ యొక్క తర్వాత వచనంలో కూడా చెప్తూ ఉన్నాడు ఏమని, ఎప్పుడైతే నువ్వు ఇలాంటి ఉపవాసం చేస్తూ ఉంటావో అప్పుడు నీ జీవితం వెలుగులోకి వస్తూ ఉంది, నీ జీవితం ఇదిగో కృప వైపు ఇదిగో నడుస్తూ ఉంది. కాబట్టి ప్రియదేవుని బిడలారా, మనందరం కూడా మంచి ఉపవాసం చేద్దాం. మన ఉపవాసం దేవునికి, హృదయానికి ఆనందం కలిగించేదిగా ఉండాలి అని, మన జీవితమే ఒక సాక్ష్యంగా మారాలి అని ఉపవాసంలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దేవుడు మిమ్మందరిని దీవించునుగాక.